ఇతర జిల్లాల్లోనూ మద్యం మామూళ్ల రుచి మరిగిన వారి లెక్కలు తేలుతున్నాయి. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యేకు లంచాలు అందుతున్న వైనం వెలుగు చూసింది. మెదక్ జిల్లాలో దాడుల సమాచారాన్ని లీక్ చేస్తున్నారనే అభియోగంతో ఓ ఏసీబీ సీఐపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఖమ్మం జిల్లాలో శాఖాభేదం లేకుండా అధికారులంతా మద్యం మామూళ్ల మత్తులో జోగుతున్నట్టు రుజువైంది. అబ్కారీ మంత్రికే 10 లక్షలు లంచం ఇచ్చానన్న మద్యం వ్యాపారి రమణ తన వాంగ్మూలంలో అధికారుల లంచాల చిట్టా విప్పాడు. ఎక్సైజ్, పోలీస్ శాఖల్లో ప్రతి స్థాయిలోనూ ముడుపులు ముట్ట చెప్తున్నట్టు చెప్పాడు. గతంలో ఖమ్మంలో ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్గా పనిచేసిన నరసింహారావుకు ఖమ్మం, కొత్తగూడెం, పాల్వంచ, వైరా, సత్తుపల్లెల నుంచి కానిస్టేబుళ్ల ద్వారా మద్యం మామూళ్లు అందేవని ఆధారాలు దొరికాయి. అలాగే ఖమ్మం ఎక్సైజ్ సూపరింటెండెంట్ మధుసూదన్ రావుకు 90,000, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ శంకరయ్యకు 67,000 నెలవారీగా మద్యం దుకాణాలు చెల్లించేవని రిమాండ్ నివేదికలో ఏసీబీ పేర్కొంది. ఎన్ఫోర్స్మెంట్ ఏఈఎస్ వైజీకే మూర్తికి నెలా 1,22,000 ముడుపులు ముట్టినట్టు తేల్చింది. ఖమ్మంలో డీఎస్పీలుగా పనిచేసిన రమేశయ్య, ప్రతాప్ రెడ్డికి నెలకు 52,000 మద్యం దుకాణాల నుంచి అందినట్టు వెల్లడైంది. మద్యం ముడుపుల భాగోతం మహబూబ్ నగర్ జిల్లాలోనూ గుబులు రేపుతోంది. గత డిసెంబర్లో జరిపిన దాడుల ఆధారంగా ఈ అక్రమ దందాలో 2 ఎక్సైజ్, 2 పోలీసు అధికారులు సహా 5 మీడియా ప్రతినిధులకు బాగా ఉన్నట్టు ఏసీబీ గుర్తించింది. వీరిలో అధికారులు ఒక్కొక్కరికి నెలకు 40,000 చొప్పున లంచం అందగా మీడియా ప్రతినిధులకు తలా 35,000 మద్యం మామూళ్ల సొమ్ము దక్కింది. దాడుల్లో దొరికిన ఆధారాలతో ఏ క్షణంలోనైనా అరెస్టులు చేసేందుకు అవినీతి నిరోధక శాఖ సిద్ధమవుతోంది. ఫలితంగా మహబూబ్ నగర్ ఏనుకొండకు చెందిన 2 ప్రధాన సిండికేట్ వ్యాపారులు ఇప్పటికే అజ్ఞాతాల్లోకి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. కర్నూలు జిల్లాలో సిండికేట్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే ఎమ్మిగనూరు సిండికేట్ గుట్టు రట్టు చేసిన ఏసీబీ అధికారులపై మిగిలిన సిండికేట్లు ఒత్తిడి పెంచాయి. మొత్తం 4 సిండికేట్ల నుంచి ప్రతి నెల 22 లక్షల మామూళ్లు అధికారులు, నేతలకు వెళ్తున్నట్టు ఏసీబీ లెక్కలు తేల్చింది. ఇప్పటికే ఎమ్మిగనూరు సిండికేట్లు డైరెక్టర్లుగా ఉన్న 8 మందిని అదుపులోకి తీసుకుంది. బుధవారం అమరేశప్ప, సిద్ధారామప్ప అనే మద్యం వ్యాపారులు లొంగిపోయారు. లంచాల వివరాలు బయటికి పొక్కకుండా ఉండేందుకు ఎప్పటికప్పుడు జాబితాలు కాల్చివేస్తున్నట్లు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. గత నవంబర్, డిసెంబర్ నెలల్లో ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డికి 4 లక్షలు, అధికారులకు ₹1,000 మద్యం సిండికేట్లు ముడుపులు చెల్లించినట్లు ఏసీబీ రిమాండ్ నివేదికలో పేర్కొంది. మెదక్ జిల్లాలో మద్యం సిండికేట్లపై ఏసీబీ నామమాత్రపు దాడుల విషయాన్ని ఈటీవీ గతంలో వెలుగులోకి తెచ్చింది. దీనిపై స్పందించిన ఆ శాఖ ఉన్నతాధికారులు దాడుల సమాచారం ముందస్తుగా లీక్ చేశారనే అభియోగంతో సోమనారాయణ సింగ్పై చర్య తీసుకున్నారు. సంగారెడ్డిలో ఏసీబీ సీఐగా పనిచేస్తున్న ఈయన్ని హెడ్ క్వార్టర్స్లో సరెండర్ కావాలని ఆదేశించారు. రేపో మాపో సస్పెండ్ చేసే అవకాశాలు ఉన్నట్టు సమాచారం.